నమస్తే విక్టరీ మీడియా న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా న్యాచురల్ ఎక్స్పో ప్రారంభించిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు. మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలు చేస్తాం, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ మున్సిపల్ ఉద్యోగుల నిరసనలు. వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయింది, టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కిపోయిందని, మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదని, ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుందన్నారు. దుర్మార్గుడు పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి, ప్రతిరోజు మాటలు చెప్పి, ఎదురుదాడి చేసి, నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు, ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో, విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి. అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్లో బెస్ట్ అయిపోతాడు. నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగంలో ఆదివారం నగరంలోని ఫామ్ బీచ్ హోటల్లో న్యాచురల్ ఎక్స్పో కార్యక్రమాన్ని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగానే ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలంతా వినియోగించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సహజ సిద్ధమైన ఆహార పదార్థాల వినియోగంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రతినిధి జీజీ వలసరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Namaste sir, my name is Salome sir and I have worked for 25 years.
ఈరోజు విశాఖపట్నంలో వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ న్యాచురల్ లివింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమాజంలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరుల ఉపయోగం చేసుకోవడం, కృత్రిమంగా రసాయనిక పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువుల్ని వినియోగించాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో బాగా పెరుగుతుంది. అటువంటి ఆకాంక్షను నెరవేర్చడానికి ఆ ఉత్పత్తులను ఎవరెవరు తయారు చేస్తున్నారో వారిని అందరినీ ఈ ఎగ్జిబిషన్కి ఆహ్వానించి ఇక్కడ ప్రదర్శింపజేసి ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని పెంచేందుకు వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు చేస్తున్నటువంటి యొక్క కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ మనకి సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి మనకి లభ్యమయ్యేటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అటువంటి పదార్థాల యొక్క వినియోగం పట్ల ప్రజలు ఇవాళ మక్కువ చూపుతున్నారు. ప్రజలు ఇవాళ పడుతున్నటువంటి యొక్క వివిధ వ్యాధుల బారి నుండి రక్షించబడాలంటే కూడా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఇటువంటి చిరుధాన్యాల యొక్క వినియోగం అవసరమవుతుంది. కాబట్టి వాటితో ఏ విధమైనటువంటి బండారాలు మనం తయారు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సూచించిన 11 అంశాలను త్వరగా పరిష్కరించి సంక్రాంతి నాటికి ఆయా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగానే నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ వివి మురళీకృష్ణ గారు, విశాఖపట్నం లెజెండరీ నాయకులు మన ఎస్ శ్రీనివాసరావు గారు, కో చైర్మన్ ఏపీజేఏసీ అమరావతి స్టేట్ ప్రెసిడెంట్ కూడా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. జ్యోతి ప్రజలు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ కూడా లేవు సార్. కార్పొరేషన్స్గా ఫామ్ అయ్యే మున్సిపాలిటీస్ నుంచి ఉద్యోగులు, నా కుటుంబ సభ్యులు వారందరికీ పేరు పేరున, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క శుభ సందర్భంలో నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సవినయంగా చేతులు జోడించినట్టు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో, మరి ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా, ఒక విజిల్ బ్లోయర్గా, ఒక ప్రెషర్ గ్రూప్గా ఈ యొక్క సమస్యను అంతర్గతంగా ఉద్యోగుల ఐక్యతను బలపరుస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా, మీకు సంతోషకరమైన విధంగా ఒక వ్యవస్థ రావడం చాలా 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 ఆనందదాయకం. ఈరోజు పారిశుద్ధ కార్మికులు గతంలో తీసుకున్నటువంటి వారి యొక్క జీతభత్యాలు ఒకసారి గమనించినట్టయితే, అట్లాగే ఏదైతే ఈరోజు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం అంటే ఒక గణపదార్థమో ఏదో కాదు. ఈ ప్రభుత్వం అంటే మనందరూ ఇక్కడ కూర్చున్న మీరు కానీ, మొత్తం ఉన్నవారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిస్తేనే ప్రభుత్వం. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలకు ఏదైనా వస్తే ఆయన వచ్చి ఏదో వృత్తి మీద ఒక సంఘర్షణ దూరంలో వెళ్ళే తత్వం ఉన్న మనిషి కాదు. ఆయన ఎంతసేపు
ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఉందో ఆ సమస్య కానీ ఒక ఆలోచనతో చేసింది, మంచిదైతే ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే తత్వంతో ఈ గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని మీకు ఒకసారి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సద్భావంతో ఆలోచన చేయాలని మన ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున కోరుకుంటూ, ఏ సమస్యని నాకు ఉపరాజు చెప్పినట్లు ఏ సమస్యని ఈ పరిష్కారం మరి చేసినప్పటికీ కూడా మరి ఆయనతో ప్రభుత్వం నియమించిన ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో అది ప్రభుత్వంతో ఆలోచనతోనే, ముఖ్యమంత్రి గారితో ఆలోచనతోనే ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చామని మరి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి దళిత మహిళగా పనిచేస్తున్న ఆచార్య సమతను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్ కు కనీసం పిలువకుండా అవమానపరచడం దారుణమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలని పూర్వ వీసీ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఈలో పాలన కొనసాగుతుందని, అందుకే ఆమెను ఉత్సవాలకు పిలవకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు. మొత్తం ఏకఛత్రాధిపత్యంగా మాజీగా ఉన్నప్పటికీ కూడా విశ్వవిద్యాలయానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ప్రైవేట్ కాలేజ్ వ్యక్తిని తీసుకొచ్చి స్టీఫెన్ ని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా నియమించి ఇదే వీసీ దళిత వీసీ మీద తొలి మహిళా దళిత వీసీ సమతా గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే నవంబర్ 24వ తారీఖు నుంచి కూడా అనేక విధాలుగా అవమానాలు గురి చేయడం అన్నది వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ఆమె ప్రమాణ స్వీకారం కూడా రెక్టార్ ఛాంబర్లోనే చేయించి కనీసం బీసీ ఛాంబర్లో కూడా అడుగుపెట్టడం లేదు ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ బృందం. బీసీ కారు కూడా ఈ ప్రసాద్ రెడ్డి చార్జ్ చెప్పేటప్పుడు కానీ, విధుల్లోంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు కానీ తన కార్ని బీసీకి ఉన్నటువంటి దళిత మహిళలు కూడా ఇవ్వకుండా అవమానం చేశారు. అప్పుడు కూడా జనసేన పార్టీ మా నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసి మేము ప్రజలకు తెలియజేసేలాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. తొలి బీసీ దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది, అవమానాన్ని గురుపు చేస్తున్నారు, అపచారం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మరి అటువంటిది ప్రసాద్ రెడ్డి తన పదవిలో నుంచి పక్క తప్పుకున్నప్పటికీ కూడా షాడో వీసీగా వ్యవహరిస్తూ తన శిష్యుడైనటువంటి రిజిస్ట్రార్ స్టీఫెన్ తో సాక్షాత్తు సౌత్ జోన్ ఇంటర్నేషనల్ ఏదైతే ఇప్పుడు యూత్ ఫెస్టివల్ ఏదైతే ఉందో 23 విశ్వవిద్యాలయాలు భారతదేశ వ్యాప్తంగా పాల్గొనేటువంటి బృహత్తరమైనటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూత్ ఫెస్టివల్ కి సాక్షాత్తు దళిత మహిళా వీసీని మీరు ఆహ్వానించకుండా ప్రోగ్రామ్ ని మీ ఇష్టం వచ్చినట్టు కమిటీలు వేసేసే ప్రోగ్రామ్ కమిటీలు కూడా. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, సతీమణి, బ్రాహ్మణి కుమారుడు దేవాంశుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన అనంతరం పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించారు. ఆ తర్వాత రాజలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. రాజు అండి, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. అయితే నిన్న పిలిచి చర్చలకు పిలిచింది. వాటర్ సప్లై కార్మికులు అనేసరికి మీరు మాకు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో దాదాపు 6 లక్షల మందికి మేము వాటర్ ఇస్తున్నాము అంటే 24 గంటలు పగలు రాత్రులు కార్మికులు నిద్ర లేకుండా కూడా వాటర్ ఇస్తున్నా ఉన్నాం. అంటే ఇంజనీరింగ్ కార్మికులు అంటే ప్రభుత్వానికి అంత చులకనగా కనిపిస్తున్నావా? అంటే మేము బటన్ నొక్కడమా నీలాగా జగన్మావయ్య అనుకుంటున్నావా? కాదు, 24 గంటలు మేము కష్టపడి పనిచేస్తేనే ఈరోజు 6 లక్షల మందికి మంచినీరుని అందిస్తున్నాం. అత్యవసర సేవలు అయినప్పటికీ కూడా 60% ఆపి మిగతా 40% ఇస్తున్నాం అంటే ఇంకా నీ మీద మాకు చిన్న నమ్మకం ఉంది. కానీ నిన్న జరిగిన చర్చల్లో మమ్మల్ని ఇంజనీరింగ్ కార్మికులు వితిన్ సెకండ్స్లో మీరు బయటికి వెళ్ళండి అన్నారంటే మేము మీకు అవసరం లేదా అని అడుగుతున్నాం. మా కార్మికుల తరఫున మేము ఇంతటితో ఊరుకునేది లేదు. ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి మేము ఇంకా ఉధృతం చేస్తాం, మా యొక్క నిరసన తెలియజేస్తాం. దీనివల్ల మీ ప్రభుత్వానికే పూర్తిగా పడిపోయే స్టేజ్కి తీసుకొచ్చేస్తే ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈ రోజున మాకు అమ్మఒడి తీసేశారు, వృద్ధాప్య పెన్షన్ తీస్తారు, వికలాంగుల పెన్షన్ తీస్తారు. అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీసా? 13,000 రూపాయలు మేము ఏం తినాలి, ఏం బతకాలి? నువ్వు వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్ ఎక్కడుంది, ఈ రోజు ఎక్కడుంది? ఇంటి కరెంటు బిల్లులు లేవు, చెత్త పన్ను ఏ ముఖ్యమంత్రి చెత్త పన్ను వేయకుండా నువ్వు చెత్త పన్ను వేసావు. ఈ 13,000 రూపాయలతో నేను ఎంతవరకు చెత్త పన్ను కట్టాలా, విద్యార్థులకు ఫీజులు కట్టాలా? ఏ విధంగా మేము బతకాలని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇంజనీరింగ్ కార్మికులు అంటే చేతకాని వాళ్ళు, మీరు ఎందుకు పనికిరారాలు మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా సత్తా ఏంటో ఈ రోజు నుండి చూపిస్తాం. ఉధృతాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్యమాన్ని మీ సత్తా ఏంటో మేము తెలియజేస్తా ఉన్నాం. సార్, నా పేరు వెంకట్రావు అండి. వాట్సాప్ నుంచి పనిచేస్తున్నాను హెల్పర్గా. అయితే మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ వాట్సాప్లో ఉండి నమ్ముకొని ఉన్నాం సార్. అయితే 20 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి 12,000 వచ్చిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ వాట్సాప్లో కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు సార్. ఆ హామీ కొద్ది మేము ఆశపడి ఉన్నాం సార్. ఇప్పుడు వరకైనా ఏదో జరుగుతుందంటే నేను చర్చలు పిలిచి ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకున్నాయి. అనంతరం యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని, అటువంటి నిరసనలకు తాము భయపడేది లేదని, సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీలు 27వ రోజు సమ్మెకి వచ్చాము. 26 రోజుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉండిపోయారు ఈ రోజు వరకు కూడాను. ఇప్పుడు 26 రోజుల తర్వాత అంగన్వాడీలు అత్యవసర సేవల నిర్ణయ చట్టం అని చెప్పేసి ఒకటి ప్రయోగించారు మా మీద. ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నాము. మేమైతే అత్యవసర సేవల్లోకి వస్తామా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మేము కార్మికులమా లేకపోతే ఉద్యోగస్తులమా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము ఏంటి అసలు అంగన్వాడీలకి ఎందుకు ఈ చట్టం ప్రయోగించారు? మాకైతే వర్తించదు కాబట్టి మేము సమ్మెనైతే ఉధృతం చేస్తాము. సమ్మె
అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ఇది ఇప్పుడు రిలే దీక్షలే కాదు, నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోలుకొని మా అంగన్వాడీల రాష్ట్ర కమిటీని పిలిపించి చర్చలు జరిపి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులేట్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ప్రతినిధి వసుపతి డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 19వ రోజు రిలే దీక్షలో భాగంగా ఉద్యోగులంతా నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు వసుమతి అండి. నేను సమగ్ర శిక్షలోని వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైంలో ఉద్యోగాలు చేస్తున్నారండి. మేము 19 రోజులుగా సమ్మెను చేస్తున్నామండి. ఈ 19 రోజులుగా సమ్మె చేస్తుంటే మాకు రోజుకు ఒకలాగా బెదిరింపులు, మీరు వెనక్కి ఎందుకు రారు, సమ్మెను ఆపేయండి అన్నట్టుగా చర్చలు జరిపారండి. చర్చలు విఫలమయ్యాయి. తర్వాత మొన్న మేము ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి చేసామండి. ఆ తర్వాత ఆ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడిలో ఏం చెప్పారంటే, మీకు అన్నీ మేము హెచ్ఆర్ పాలసీ ఇచ్చేస్తాము, మీకు ఆన్ పేపర్ ఇస్తాము, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము ఏవైతే సోకాజ్ నోటీసులు టెర్మినేషన్స్ ఇచ్చామో అవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పారన్నారండి. లోపల అదే చెప్పారు. బయటకు వచ్చి చూస్తే మళ్ళీ మేము ఇక్కడ మా ఏవైతే హెడ్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడికి వచ్చి మళ్ళీ మేము ఉండేసరికి ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ బెదిరింపులు, మీరు వెనక్కి ఎందుకు రారు, మీకు టెర్మినేషన్స్ ఇస్తాము. అసలు నాయకులు లోపల ఏం చెప్తున్నారో బయట ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఎస్పీడీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడింది ఒకటి, ఆ లోపల చెప్పింది ఒకటి, మా నాయకులకు చెప్పి పంపించింది ఒకటి, బయటకు వచ్చినాక జరుగుతుంది వేరండి. మాకు 19 రోజులుగా మేము ఈ దీక్షలో ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని, హెచ్ఆర్ పాలసీ కల్పించమని, ఉద్యోగ భద్రత కల్పించమని కోరుకుంటున్నామండి. నా పేరు కనకరత్నం అండి. నేను సిఆర్ఎంటీగా 12 సంవత్సరాలు సమగ్ర శిక్షలో వర్క్ చేశాను. నేటికి 19 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నప్పటికీ విజయవాడ వెళ్ళి మా బాధలు, మా యొక్క పరిస్థితులు అన్నీ వివరించినప్పటికీ నేటికి కూడా ఎటువంటి హామీ అనేది మాకు ఇవ్వడం జరగలేదు. అందుకనే మేము ఇంకా దీక్షను కొనసాగించడం అనేది జరుగుతుంది. అధికారులు అయితే మా యొక్క బాధలను అర్థం చేసుకోకుండా మీరు వెంటనే విధుల్లో జాయిన్ అవ్వాలి అది ఇది అంటున్నారు. కానీ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మె విరమించేది అనేది లేదండి. ఎందుకంటే మా యొక్క ఉద్యోగాలకి భద్రత, రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ అనేవి మేము అతి సామాన్యమైన కోరికలు కోరి ఉన్నామండి. మా కోరికలు నెరవేర్చి మా యొక్క కష్టాలని తీర్చేంత వరకు కూడా ప్రభుత్వానికి మా మరో వినిపిస్తూనే ఉంటాం. కానీ ఈ సమ్మె అనేది విరమించేది అనేది లేదు. ఇంకా రేపటి నుంచి మేము మా కుటుంబాలను కూడా వదిలి మా కుటుంబాలతో సహా ఈ పోరాటానికి ముందుకు నడుస్తామని చెప్పి ఈ యొక్క సమ్మె కారణంగా మేము తెలియచేస్తున్నామండి. విశాఖలోని బాలబాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం శివాజీపాలెం పార్కులో ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన అర్చకులు, పురోహితులకు అచ్యుతరావు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. శ్రీ కంచర్ల అచ్యుతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలభాను సంఘ వేద ఆశీర్వచనాలు. ఈ అంతటికి కారణం 2007 నుంచి కూడా ఉపకార అనే పేరుతో అందరికీ ఉపకారం చేస్తూనే ఉన్నాము. విద్య, వైద్య రంగం, కళారంగం, క్రీడారంగం మొదలు అనేక రంగాల్లో ఉపకార ట్రస్ట్
ఇస్తున్నారు. వాటిని పీస్పాటి రాఘవన్ గారు, మార్తి రాఘవన్ గారు 2 విషయాలు చెప్తారు. దయచేసి అందరూ కూడా వినండి. శ్రీ కంచర్ల అచ్యుతరావు గారికి బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం తరఫున శ్రీ బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం కిరీటంతో సత్కరించాల్సిందిగా మౌలు లక్ష్మీపతి గారిని వ్యవస్థాపక అధ్యక్షుల గారిని కోరుతున్నాం. శ్రీ కంచర్ల అచ్యుతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలభాను సంఘ వేద ఆశీర్వచనాలు. ఈ అంతటికి కారణం 2007 నుంచి కూడా ఉపకార అనే ట్రస్ట్ పేరుతో అందరికీ ఉపకారం చేస్తూనే ఉన్నారు. విద్య, వైద్య రంగం, కళారంగం, క్రీడారంగం మొదలు అనేక రంగాల్లో ఉపకార ట్రస్ట్ ఇస్తున్నారు. వాటిని పీస్పాటి రాఘవన్ గారు, మార్తి రాఘవన్ గారు 2 విషయాలు చెప్తారు. దయచేసి అందరూ కూడా వినండి. శ్రీ కంచర్ల అచ్యుతరావు గారికి బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం తరఫున జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలోని గురిగుడి గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఆయా గ్రామానికి ₹1,00,000తో ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ CSR ద్వారా అందిస్తున్న ₹1,00,000 నిధులను వినియోగించి ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గత ఏడాది కూడా ఈ ఫౌండేషన్ అందించిన నిధులతో పాడేరులోని మొండికోటలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది ప్రారంభమైన సందర్భంగా తొలి కార్యక్రమం చేపడుతున్నామని, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ అచీవర్స్ ప్రతినిధులు రంజిత్ సాహు, డాక్టర్ శీతల్, ప్రేరణ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా నేషనల్ ఎక్స్పో ప్రారంభించిన మిజోరాం గవర్నర్ కమ్మంపాటి హరిబాబు. మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలు చేస్తాం, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ మున్సిపల్ ఉద్యోగుల నిరసనలు. వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయింది, టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.